అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా నడుస్తున్న ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఇప్పటికే ఆర్టీవీ పలు కథనాలను కూడా ప్రచురించింది. అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, పూర్తిగా ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. ఇప్పటివరకు కూడా విద్యాశాఖ అధికారులు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా చలనం లేదని చెప్పాలి. కనీసం పాఠశాలకు ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి కనీసం నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించమని చెప్పాలి. అంతేకాకుండా ఎవరైతే ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం కేంద్రంగా గొల్లాల కోడేరులో నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు ఉన్నారో, తనకు సంబంధించి స్కూల్ పక్కనే ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఆ ఫంక్షన్ హాల్లోని విద్యాశాఖకు సంబంధించిన టీచర్లకు ట్రైనింగ్ క్లాసులు కొన్ని కూడా నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించారు. ఈరోజు కూడా అక్కడ ట్రైనింగ్ క్లాసులను ఏర్పాటు చేయడం గమనార్హం. అంటే విద్యాశాఖ నిజంగానే శ్రీనివాసరాజుకు దాసోహం అయిందా అంటే ఇంతకంటే నిదర్శనం ఏముందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతున్న ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి కనీసం చిన్న నోటీస్ కూడా ఇవ్వలేని విద్యాశాఖ ఎందుకనే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం విద్యాశాఖ అధికారులు స్కూల్కి వెళ్ళి దీనిపై వస్తున్న విమర్శలకు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. కనీసం శ్రీనివాసరాజుతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే దాదాపు శ్రీనివాసరాజు ఫంక్షన్ హాల్ వారికి ట్రైనింగ్కి ఇస్తున్నందుగా, లేకపోతే విద్యాశాఖ కూడా వారికి ఏమైనా లింక్ ఏమన్నా ఉందా అనే దానిపై కూడా దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ అధికారులంతా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇటీవలే ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన బొర్రా గోపిమూర్తి కూడా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంశంపై ఆయన మాట్లాడారు. ఎంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది దేశవ్యాప్తంగా రన్ అవుతుంది. అలాంటిది భీమవరం రావడం చాలా ఆనందం. కానీ దానికి సంబంధించిన ఫ్రాంచైజీ అనేది ఎప్పుడో క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ కూడా శ్రీనివాసరాజు ఇక్కడ ఏ విధంగా ఈ స్కూల్ని రన్ చేస్తారు, దీనిపై విద్యాశాఖ ఏం చేస్తుందంటూ కూడా ఆయన ఆర్టీవీతో స్వయంగా మాట్లాడారు. అంతేకాకుండా ఈరోజు స్పందనలో ఎవరైతే జాయింట్ కలెక్టర్ ఉన్నారో రాహుల్ రెడ్డికి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై వస్తున్న ప్రచారాలకు సంబంధించి దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులను కూడా వారు కోరిన పరిస్థితి. ఇప్పటికీ కూడా ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్గా రన్ చేస్తున్న శ్రీనివాసరాజు కనీసం దానికి సంబంధించి పంచాయతీ ట్యాక్స్ కూడా కట్టలేదు. అంతేకాకుండా పంచాయతీ అధికారులు ఎందుకు అతనికి అక్కడికి వెళ్ళి కనీసం నోటీస్ ఇవ్వట్లేదు, ఆయన చేత 23 లక్షలు ఎందుకు కట్టించట్లేదు. అంతేకాకుండా స్కూల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి లేవు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి రెండు కూడా కరెంటు బిల్లు ఒకే మీటర్ మీద వస్తున్నాయి. దీనికి సంబంధించి బకాయిలు వసూలయ్యా లేదా అనేది ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. అంటే శ్రీనివాసరాజు ఏమన్నా కూటమి ప్రభుత్వానికి ఏమన్నా అనుకూలంగా ఉండి ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తిని ఏమన్నా మొబిలైజ్ చేసుకుని ఈ విధంగా రన్ చేస్తున్నాడా, లేకపోతే నన్ను ఎవరు ఏమీ చేయరు అనే ఒక దురుద్దేశంతో, ఒక భావంతో ఏమన్నా ఆయన ఉన్నాడా అనే దానిపై కూడా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భీమవరం కేంద్రంగా ఇంతలా ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ చేస్తుంటే ఒక్క అధికారు కూడా, ఒక్క విద్యాశాఖలో ఉన్న అధికారులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించుకోవడం గమనార్హం. ఒకటే చెప్తున్నాం, ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇప్పటికీ చెప్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న 213 బ్రాంచుల్లో భీమవరం బ్రాంచ్ కనిపించకపోవడం గమనార్హం. 2022లోనే ఈ బ్రాంచ్ అనేది క్యాన్సిల్ అయింది. అంతేకాకుండా పేరెంట్స్ ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి వచ్చేసే విద్యా సంవత్సరం నుంచి ఆ స్కూల్ కూడా ఉండదని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా శ్రీనివాసరాజు ఇప్పటికైనా ఎటువంటి క్లారిటీ ఇస్తారు, ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని 3 సంవత్సరాలు బట్టి రన్ చేస్తున్నందుకు ఎటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి క్షమాపణ చెప్తారనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సిబిఎస్ఈకి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. సిబిఎస్ఈ నుంచి కూడా ఒక లెటర్ కూడా పాఠశాలకు వచ్చినట్టు మనకు సమాచారం. 20 రోజుల్లో మీరు సమాధానం ఇవ్వాలి వీటన్నిటిపై అంటూ కూడా సిబిఎస్ఈ ఒక లేఖను పాఠశాలకు పంపినట్టు కూడా సమాచారం. ఏదైనప్పటికీ కూడా భీమవరం కేంద్రంగా గత 5 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున విద్యలో వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు గడించాడు. అయినప్పటికీ కూడా కనీసం పంచాయతీ పన్ను కూడా కట్టలేని పరిస్థితి నెలకొందంటే ప్రస్తుతానికైతే విద్యాశాఖ అధికారులు ఈ ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై ఎటువంటి వివరణ ఇస్తారనే దానిపై వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. వీడియో జనశేఖర్ మన ఆర్టీవీ భీమవరం నుంచి. బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. భీమవరం పట్టణంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి పాఠశాల నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం చెబుతూ ఉంది. కానీ అది ఢిల్లీ పబ్లిక్ స్కూలు పేరుతో కాకుండా వారు చెప్పేది ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఎఫిలియేషన్ ఉన్నటువంటి స్కూల్ అని చెప్పి ఈ రోజున వాళ్ళ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి దాంట్లో సిబిఎస్ఈ సిలబస్ చెబుతున్నామని కూడా చెబుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో
ప్రచార మాధ్యమాల్లో అంటే టీవీల్లో వచ్చేది ఏంటంటే అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, అది రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్తింపుకి పెట్టుకునే స్టేటు గుర్తింపు కలిగినటువంటి ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరుతో ఈ రోజున వెబ్సైట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు ఈ రోజున వారి యొక్క వాహనాల మీద కానీ వారి యొక్క పాఠశాల దగ్గర కానీ బోర్డు పెట్టుకున్నారో, కానీ అది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం పేరుతో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి స్టేట్ సిలబస్తో నిర్వహిస్తున్నటువంటి పాఠశాలగా ఈ రోజున అనేక వార్తా మీడియాల్లో అనేక మీడియాల్లో కూడా రావటం జరిగింది. దీని మీద వచ్చినటువంటి వార్తల్ని నేను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా పెట్టడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఇది ఎంక్వైరీ జరుగుతూ ఉందని చాలా లైట్గా తీసుకున్నట్టయితే కనబడుతూ ఉంది. ఈ రోజున ఈ విధంగా నకిలీ పాఠశాల పేరు చెప్పి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నారో వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జాతీయ స్థాయి పాఠశాలకి కట్టించుకునే ఫీజులు లక్షలాది రూపాయల ఫీజులు కట్టించుకుని ఈ రోజున ప్రజల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూలా ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది జిల్లా విద్యాశాఖ స్పష్టంగా పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పి కూడా విద్యాశాఖ అధికారిని కూడా నేను ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లా విద్యాశాఖ కనుక దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన కనుక చేయకపోతే దీని యొక్క నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది. ఈ కలెక్టర్ గారు కానీ లేదంటే డిఓ కానీ స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో విద్యా కమిషనర్ విజయరామరాజు గారికి కూడా దీని యొక్క సంగతి ఏంటో చెప్పమని ప్రజలకే చెప్పమని విద్యార్థులకి న్యాయం చేయమని అవసరమైతే వ్రాతపూర్వకమైనటువంటి ఒక లెటర్ని విద్యా కమిషనర్ కూడా పెడతాను. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి అది ఢిల్లీ పబ్లిక్ స్కూలా ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూలా స్పష్టంగా చెప్పాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి విద్యార్థులతో ఆటలు ఆడుకుంటాం, విద్యా అబద్ధాలతో ప్రచారంతో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆటలాడుకుంటాం ఏమాత్రమో కరెక్ట్ కాదు. అంతేకాదు అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా సరైనటువంటి పిఎఫ్ సౌకర్యాలు కానీ లేదా ఇతర సౌకర్యాలు కానీ సరైనటువంటి జీతాలు ఇవ్వట్లేనట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి సరైనటువంటి జీతాలు ఇవ్వాలా, సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలా. అంతేకాదు భవన నిర్మాణానికి సంబంధించి కూడా ఫైర్ యొక్క పర్మిషన్ లేదనేది కూడా వచ్చింది. సరైనటువంటి రక్షణ లేనటువంటి భవనంగా కూడా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మొత్తం అన్ని అంశాలని విద్యాశాఖ పరిశీలించి అవసరమైతే ఎంక్వైరీ చేసి ప్రత్యక్షంగా విద్యాశాఖ అధికారి పాల్గొని దాని మీద నిజ నిర్ధారణ చేసి ప్రజలకే విద్యార్థులకి న్యాయం చేయాలి. అలాగే పత్రికాముఖంగా నిజాలు బయట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ వైపు విద్యాశాఖ అధికారి చేయాలని చెప్పి లేనటువంటి పక్షంలో రాష్ట్ర విద్యాశాఖకి నేను వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఒక జాతీయ స్థాయి సంస్థ. ఆ జాతీయ స్థాయి సంస్థకి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ యొక్క బ్రాంచ్ని మనం వెబ్సైట్లో కొడతా ఉంటే భీమవరం బ్రాంచ్ అందులో కనబట్టలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో 3 బ్రాంచ్లు మాత్రమే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు మరి నిజంగా ఆ ఎఫిలియేషన్ కలిగినటువంటి సంస్థ అయితే వెబ్సైట్లో వాళ్ళ యొక్క మాతృ సంస్థ అయినటువంటి వాళ్ళు పెట్టాలి, కానీ అటువంటిది పెట్టలేదు. దాని మీద కూడా విద్యాశాఖ అధికారి వివరణ ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.